నెలకి 26,000 జీతం తీసుకునే ఒక ఆర్టీఓ కానిస్టేబుల్ ఎంత అవినీతి చేయగలుగుతారు అనుకుంటారు మీరు? సరే, నేను ఆప్షన్స్ ఇస్తాం. ఆప్షన్ ఏ 10 కోట్లు, ఆప్షన్ బి 100 కోట్లు, ఆప్షన్ సి 500 కోట్లు, ఆప్షన్ డి 1000 కోట్లు. ఎవరైతే ఆప్షన్ సి 500 కోట్లు అని అనుకొని ఉంటారో వాళ్ళు కరెక్ట్. మధ్యప్రదేశ్లో ఒక ఆర్టీఓ కానిస్టేబుల్, ఆయన పేరు సౌరభ్ శర్మ. ఈయన డ్యూటీని అడ్డం పెట్టుకుని ఏమేమి ఎన్కేషన్ తెలుసా? చెప్తారు ఒక నిమిషం. 52 కేజీస్ గోల్డ్, 234 కేజీస్ సిల్వర్, 15 crores క్యాష్, దుబాయ్లో 150 crores విలువ చేసే విల్లా, మధ్యప్రదేశ్లో కొన్ని ఎకరాల భూములు, 6 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు, చేపల చెరువులు, 2,20,00,000 విలువ చేసే లగ్జరీ వెహికల్స్. ఇవన్నీ కాకుండా మళ్ళా ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన 23 కోట్ల ప్రాపర్టీస్ రాసి ఉన్నాయట. అంటే దాదాపుగా 500 నుంచి 600 కోట్ల అవినీతి చేసిండు అన్నట్టు. ఇప్పుడు అర్థమవుతుందా గవర్నమెంట్ కొలువులు చేసేటోళ్ళకి, గవర్నమెంట్ కొలువులకి ఎందుకు ఎప్పటికీ ఇంత డిమాండ్ ఉంటుందో? ఒక్కొక్క కరప్ట్ ఆఫీసర్ సొమ్ముని బయటకు గుంజితే దాంతో ఒక్కొక్క జిల్లా బాగు చేసుకోవచ్చు. ఆ జిల్లాకు కావాల్సిన హాస్పిటళ్ళు, స్కూళ్ళు, రోడ్లు, స్ట్రీట్ లైట్లు, వాటరు, డ్రైనేజు, ఇట్లా అన్నిటినీ క్లియర్ చేసుకోవచ్చు తెలుసా. ఒక్కొక్క జిల్లా దరిద్రం పోవడమే కాదు, సింగపూర్ లాగా తయారవుతుంది. రోజు ఇలాంటి వార్తలు చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, మన కామన్ మ్యాన్ తరఫున మనం ఒక రిక్వెస్ట్ పెడదాం. ఎప్పుడన్నా ఎవరైనా కరప్టెడ్ ఆఫీసర్ దొరికినప్పుడు ఆయన ఏ జిల్లాలలో కరప్షన్ చేసి దొరికిండో ఆ జిల్లాల సొమ్ము ఆ జిల్లాల డెవలప్మెంట్ కోసమే వాడాలి. ఖజానా నుంచి అవి ఇక్కడికే రావాలి, మళ్ళా వేరే దానికి డైవర్ట్ కావద్దు అని చెప్పేసి మనం రిక్వెస్ట్ పెడదాం. ఎందుకంటే ఆ జిల్లాల జనాలని పీల్చి పిప్పి చేసి సంపాదించినవే కదా అవన్నీ.